ఇప్పుడు అక్కడ యూత్ కూడా ఉంటారు, ఈ ఉషారన్ గాని ఈ కత్తెర పాప గాని ఇట్లా కొంచెం యూత్ పిల్లలు కూడా ఉంటున్నారు. వాళ్ళకన్నా మీరు చెప్పరమ్మా, సరే మీరు ఏజ్ అయిపోయింది, మీరు ఇంకా ఏదో చేస్తున్నారు, తప్పో ఒప్పో మీరు చేసుకొని మీరు పోతున్నారు, ఇప్పుడు ఈ పిల్లలు వస్తున్నారు మీ దాంట్లోకి, ఇదేదో పద్ధతి గల గృహాలు అన్నట్టు వాళ్ళు కూడా వచ్చి జొచ్చుతున్నారు అందులో, వాళ్ళకి మీరు చెప్పరా ఎందుకు మీరు ఇట్లా చెప్పు? నా ఇష్టమే, నువ్వే ముసలిదానా, నువ్వెందుకు అంటారు? నాకేం పని? వాళ్ళ ఇష్టం వాళ్ళది, అది తప్పది. వాళ్ళ ఎంజాయ్ మనం కాదు అనొద్దు. ఇప్పుడు నేను ఇష్టపడ్డాను, అది నా ఇష్టం. అలాగే ఏజ్ అయిపోయింది అంటున్నా, నువ్వు వేరు, నీది ఏజ్ అయిపోయింది, ఓకే పక్కన పెడతాం. ఆ పిల్లలు ఏజ్ లో ఉన్న పిల్లలు కదా, గట్ల చేస్తే ఎట్లా? నువ్వు అదే మాట అనొద్దు. నాకు ఏజ్తో సంబంధం లేదు, మనసుది. మనసు ఇష్టపడుతుంది, వాళ్ళది ఇష్టపడ్డందే చేసుకుంటున్నారు, చేసుకొని నేనైతే ఇష్టపడతా, చేసుకున్నామని చెప్తాను. హుషారని వాళ్ళని అవుతారు. మీకు పెళ్ళయింది, పిల్లలు మనవాళ్ళు అందరూ అందరూ అయిపోయింది, నీది వర్క్ ఓకే. అక్కడ వీళ్ళు ఏజ్ పిల్లలు, యూత్ పిల్లలు కదా, యవనస్తులు కదా, చెడిపోతున్నారు. ఒక మాట మీరు చెప్పరా? నేను అన్నాను అనుకో, ముసలిదానా నువ్వు చేసి ఏంటి అని అడుగుతారు. నాకు ఎందుకంటావు ఈ తిప్పలో, నోరు మూసుకుని ఊరుకుంటాను, కింద పైన మూసుకుని చూస్తాను, చేయండి అంజాయ్ అంటారు. అమ్మ లక్ష్మీ ఎంత మంచిదో అంటారు. ఇప్పుడు లక్ష్మీ అంటే మాకు ఇష్టం అంటారు. చూసావా, ఒక డైలీ కాళ్ళు ఉబ్బేసారు, నెగ్గిపోయారు, చక్కని ఇష్టపడ్డారు. అదే నేను వద్దాను, ముసలిమ్మ నువ్వు ఎప్పుడు సత్తవి సావు అంటారు. అది బాగుందా ఇది బాగుందా? సో మీకు మనసులో అయితే అరే ఎందుకు అనిపిస్తుంది కానీ చెప్పలేదు. అదైతే నేను అబద్ధం చెప్పను, నాకు ఇష్టం, నేనే ఇష్టపడతాను కదా. నేను ఇష్టపడి నువ్వు చేస్తంటే ఇష్టపడవద్దు, మనసులో ఒకటి బయట ఒకటి అని ఎలా అంటున్నావు? మా తప్పది, నేను ఇష్టపడతా. ఇప్పుడు అలా చేస్తే నేను ముద్దుగుమలు అనుకుంటాను. అయితే ఇప్పుడు యూత్ పిల్లలు కూడా వచ్చి అట్లా చేస్తుంటే మీకు మంచిగా అనిపిస్తుంది? ఇష్టం, నాకు ఇష్టం. ముద్దు పెట్టుకుంటాను, సెల్ఫీలు కూడా దిగుతాను. లక్ష్మమ్మ మేం దిగుతాను, ముద్దులు పెట్టడం కాదు, వాళ్ళు మీ లెక్కనే తయారయ్యి వాళ్ళు కూడా అట్లనే చేస్తారు కదా, దాని ఎట్లా ఇష్టపడుతున్నారు మీరు? నాకు ఇష్టం అమ్మా, ఇష్టం, నాకు ఇష్టం. నేను ఏం చేస్తాను చెప్పు?